అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి కదా. ట్యూన్ టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో, వైభవ్ సూర్యవంశి తర్వాత శ్రీలంకన్ ప్లేయర్స్ మధ్య గొడవ. వైభవ్ సూర్యవంశి శ్రీలంకన్ ప్లేయర్ ని తోసి పారేశాడు, దొబ్బి పారేశాడు. విరాట్ కోహ్లీ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ ఫ్యూచర్ లో అవుతాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. స్టేడియంలో చాలా ఫన్నీగా ఉంటాడు. ఎవరన్నా తిడితే బిగ్ రివెంజ్ అయితే ఇస్తాడు, తోసి పారేస్తాడు వైభవ్ సూర్యవంశి. అవునా కదా? అసలు ఏం జరిగింది శ్రీలంక తర్వాత వైభవ్ సూర్యవంశి మధ్య, దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత అంపైర్ తర్వాత తిలక్ వర్మ మధ్య అయితే వాగ్వాదం అయితే జరిగింది. ఆ వాగ్వాదంలో వైభవ్ సూర్యవంశి మెచ్యూర్డ్గా ఆలోచించి తిలక్ వర్మను అయితే తోసుకొని అయితే వెళ్ళిపోతాడు, దొబ్బుకొని అయితే వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం. ట్రై సిరీస్ అయితే జరుగుతుంది. ఇండియా ఏ తర్వాత శ్రీలంక ఏ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏ మధ్య ట్రై సిరీస్ అయితే జరుగుతుంది, వన్డే సిరీస్. అవును కదా? అంటే ఇండియన్ టీంలో అందరూ ఐపీఎల్ ప్లేయర్స్ అయితే నిండిపోయారు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది ఇండియన్ టీం, 265 అయితే కొడుతుంది. తర్వాత శ్రీలంక అయితే బ్యాటింగ్ అయితే దిగుతుంది, 264 అయితే కొడుతుంది. ఇక ఒక సింగిల్ రన్ అయితే కావాల శ్రీలంకన్ టీంకి. ఆ టైంలో ఈ అంపైర్ ఏం చేస్తాడంటే లెగ్ బై రన్ అయితే ఇచ్చేస్తాడు. చూడండి, ఆ ఇంపార్టెంట్ రన్ అది 260. ఇంకా ఒక రన్ కొడితే డ్రా అయితే అయిపోతుంది. అలాంటి టైంలో అంపైర్ ఏం చేస్తాడంటే ఇండియన్ బౌలర్ బాల్ వేసిన తర్వాత శ్రీలంకన్ ప్లేయర్ షాట్ ఆడడానికి ప్రయత్నించక ముందే అక్కడ అంపైర్ అయితే లెగ్ బై రన్ అయితే ఇచ్చేస్తాడు. తిలక్ వర్మకి అయితే కోపం అయితే వచ్చేస్తుంది. అసలు ఒక బ్యాటర్ షాట్ ఆడక ముందే లెగ్ బై రన్ ఎలా ఇస్తావు నువ్వు? ఇది రూల్స్ కి ఎగనెస్ట్ అని అయితే అంపైర్తో అయితే వాగ్వాదానికి అయితే దిగుతాడు. కానీ అంపైర్ మాత్రం డెసిషన్ అయితే చేంజ్ అయితే చేసుకోలేదు. చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. అసలు చాలా ఇంపార్టెంట్ రన్ కాబట్టి తిలక్ వర్మకి చాలా కట్టలు తెంచుకునే కోపంతో అంపైర్ మీద వాగ్వాదానికి అయితే దిగుతాడు. ఆ టైంలో ఎక్కడో ఉన్న వైభవ్ సూర్యవంశి కూడా కొంచెం మెచ్యూర్డ్గా అయితే ఆలోచిస్తాడు. అంటే అంపైర్ ఇలాగే గొడవ పడుతుంటే ఏం జరుగుతుంది? మళ్ళీ ఏమన్నా తిలక్ వర్మకి ఫైన్ అయితే వేయొచ్చు, లేకపోతే అంటే తిలక్ వర్మని ఏమన్నా బ్యాన్ అయితే చేయొచ్చు అని ఆలోచించి ఎక్కడో ఉన్న వైభవ్ సూర్యవంశి వాగ్వాదం జరుగుతున్న ప్లేస్కి వచ్చి తిలక్ వర్మన్ అయితే తోసుకొని అయితే వెళ్ళిపోతాడు. అవునా కదా? నిజంగా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే వైభవ్ సూర్యవంశిని అయితే పొగిడేస్తున్నారు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు వైభవ్ సూర్యవంశి. 15 ఏళ్ల కుర్రాడైనా కూడా చాలా అంటే చాలా అంటే మెచ్యూర్డ్‌గా ఆలోచించాడని అయితే చాలామంది అయితే పొగిడేస్తున్నారు. దాని తర్వాత 265 అయితే డ్రా అయితే అయిపోతుంది మ్యాచ్. దాని తర్వాత సూపర్ ఓవర్ అయితే నడుస్తుంది. శ్రీలంకన్ బ్యాటర్స్ 17 రన్స్ అయితే కొడతారు. 17 రన్స్ అయితే కొడతారు. తర్వాత వైభవ్ సూర్యవంశి తర్వాత సూర్యాంశ్ షెట్గే ఐపీఎల్‌లో చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ వస్తారు. సూపర్ ఓవర్ ఆడడానికి అయితే వస్తారు. 9 రన్స్ మాత్రమే కొడతారు. ఇండియా అయితే ఓడిపోతుంది. ఇండియా ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశి, సూర్యాంశ్ షెట్గే వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో అంటే శ్రీలంక గెలిచింది కాబట్టి చాలా సెలబ్రేషన్ అయితే చేస్తుంటారు. సెలబ్రేషన్ చేసిన తర్వాత ఎప్పుడు వైభవ్ సూర్యవంశి తర్వాత సూర్యాంశ్ షెట్గే ఇలా వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ శ్రీలంకన్ ప్లేయర్స్ ఉండకుండా, అది కాకుండా 15 ఇయర్స్ ఓల్డ్ బాయ్ కదా! చాలా అంటే చాలా ట్రాక్ రికార్డ్స్ అయితే సృష్టించాడు. చాలా హిస్టరీలు అయితే క్రియేట్ చేశాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్‌ని ఆడుకుంటేనే కదా వాళ్ళకి ఒక సంతోషమయ్యేది. అవునా కదా? ఊరికే ఉండకుండా శ్రీలంకన్ ప్లేయర్ ఏమో బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తారు వైభవ్ సూర్యవంశిని. బ్యాడ్‌గా తిడతారు. గలీజ్‌గా ఏమో తిట్టినారు. వైభవ్ సూర్యవంశి ఊరికే ఉంటాడా? ముందుగానే అగ్రెసివ్ ప్లేయర్. అవునా కదా? ఆల్రెడీ పాకిస్తాన్ ప్లేయర్‌ని లెక్క చేయలేదు. ఈ వైభవ్ సూర్యవంశి నా కాలు దుమ్ముకి సమానం నువ్వనైతే పాకిస్తాన్ ప్లేయర్‌నైతే రివెంజ్ అయితే తీర్చుకుంటాడు ఒక టైంలో. ఇంకా శ్రీలంకన్ ప్లేయర్‌ని అయితే వదులుతాడా? శ్రీలంకన్ 11 మంది అయితే ఉంటారు. దగ్గరకొచ్చి శ్రీలంకన్ ప్లేయర్‌ని ఒక దొబ్బుతాడు. సైడ్‌కి ఎగర్రా అని ఒకే ఒక దొబ్బుతాడు. ఆడ పోయి పడతాడు. అంటే కిందకైతే పడడు. అంత దూరం అయితే వెళ్ళిపోతాడు శ్రీలంకన్ ప్లేయర్. తర్వాత శ్రీలంకన్ ప్లేయర్ కూడా వైభవ్ సూర్యవంశిని అయితే పుష్ అయితే చేస్తాడు. ఆ టైంలో శ్రీలంకన్ ప్లేయర్ అయితే సర్ది చెప్తారు వైభవ్ సూర్యవంశికి. గొడవైతే వెళ్ళిపోయింది. అనవసరంగా ఎందుకు కెలకడం? అవునా కదా? వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్ అయితే ఓడిపోయింది. సూపర్ ఓవర్ వెళ్ళిపోతున్నారు. శ్రీలంకన్ ప్లేయర్స్ ఊరికే ఉండకుండా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేయాలా? వైభవ్ సూర్యవంశి గురించి ముందుగా తెలిసిండేదే. అవునా కదా? చాలా అంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్. ఎవరన్నా తిడితే పడడు. వాళ్ళకి రివెంజ్ అయితే తీర్చుకుంటాడు. అవునా కదా?
ఇక ఇది జరిగిండేది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఎంతమంది ఐపీఎల్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో మంచి మంచి బ్యాటింగ్ ఆడిన మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా ఐపీఎల్ స్టార్స్ ఉన్నా కూడా ఇండియన్ టీమ్ అయితే ఓడిపోయింది. 3 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్‌లు అయితే ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ అయితే గెలిచింది. అవునా కదా! ఇంకా ఛాన్స్ అయితే ఉంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.